ఈ అధ్యాత్మ జ్ఞానం నందు స్థిరంగా ఉండడం ఎప్పుడు అధ్యాత్మ ఈ అధ్యాత్మ జ్ఞానం నందు ఎప్పుడు స్థిరంగా ఉండడం తత్వజ్ఞానార్థ దర్శనం. ఈ తత్వజ్ఞానం నుండి ఒకటి ఆ స్టేట్ ఉండడం, రెండవది దానికి సంబంధించిన విషయం తత్వం గురించి ఆలోచించడం. దర్శ అంటే చూడడం, దృష్టి అంటే అక్కడ ఏంటి అంటే దానికి సంబంధించిన విషయ పరిజ్ఞానము, ఆలోచనల ద్వారా అలాంటి దృష్టి వస్తుంది. ఏతత్ ఒకటి అనుభవము, ఒకటి దాని దృష్టి. ఏతద్ జ్ఞానం ఇది ప్రోక్తం, దీన్నే జ్ఞానం అని అంటారు. అంటే నిత్యము స్థిరంగా ఉండే దృష్టి. అప్పుడే ఆ తత్వము పరిపూర్ణంగా మనకు లోపల ఇంకిపోయింది అన్నట్టు. అంటే జీవాత్మకు పరిపూర్ణంగా విషయ జ్ఞానం అర్థం కావడం, తర్వాత అనుభవం పొందడం, ఈ రెండు ఎప్పుడైతే జరుగుతుందో దాన్ని ఇది జ్ఞానం ప్రోక్తం, దాన్ని జ్ఞానం అని చెప్తారు. అట్లా చెప్పబడ్డది. అతః దానికంటే యత్ అన్యథ ఏదైతే వేరుగా ఉంటుందో అజ్ఞానం ప్రోక్తం, అది కాకుండా వేరేది ఏదైనా కూడా అదే అజ్ఞానం అని అంటారు. అంటే ఇక అర్థం చేసుకోండి జ్ఞానం యొక్క స్థితి ఏ రకంగా ఉంటుంది. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం, ఈ రెండు స్థితుల్లో ఉన్నప్పుడు అప్పుడు దాని జ్ఞానము అని అంటారు. దానికి విపరీతంగా ఉంటే మాత్రం అది మానిత్వం, దంభిత్వం, హింస, ఇవన్నీ అజ్ఞానానికి నిదర్శనాలు అన్నట్టు. అయితే ఏం చెప్తున్నాడు, జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వ అమృతమశ్నుతే అనాది మత్పరం బ్రహ్మ న సత్ అన్న అసత్ ఉచ్యతే. అంటే యత్ జ్ఞేయం యత్ జ్ఞాత్వ, జ్ఞేయము అంటే తెలియదగింది అన్నట్టు. జ్ఞాన జ్ఞాతృ జ్ఞేరూప, జ్ఞానము అంటే ఇప్పుడు చెప్పింది జ్ఞానము డెఫినేషన్ చెప్పాడు. తర్వాత జ్ఞేయము అంటే ఏది తెలియదగిందో, జ్ఞాతృ అంటే జ్ఞానం కోసం ప్రయత్నించేవాడు, అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్ అన్నట్టు. యత్ జ్ఞేయం అంటే ఏది తెలియదగిందో, యత్ జ్ఞాత్వ అంటే అది తెలుసుకొని, దాన్ని తెలుసుకొని, దేన్ని తెలుసుకొని, అమృతత్వం అమృతం అశ్నుతే, అమృతం, మృతం అంటే చావు, అమృతం అంటే చావు లేని స్థితి. దేన్ని తెలుసుకొని అమృతం అశ్నుతే, చావు లేని స్థితిని పొందుతారు. అంటే మోక్షం, చావు లేని స్థితి అంటే మోక్షం. సంసారము అంటే చావు, దానికి మళ్ళీ పుట్టుక చావులు ఉంటాయి కాబట్టి అదే రిపీట్ అవుతుంటది కాబట్టి దానికి అతీతమైన స్థితి, అదే అమృత స్థితి. అమృత స్థితి అంటే మోక్ష స్థితి, అది పొందుతారు. తత్ అనాదిమత్ అంటే దానికి ఆది అనేది లేదు. ఆదిమత్ అంటే ఆది ఉన్నది, అనాదిమత్ అంటే ఆది లేదు, అంటే ఈ ఫలానా అప్పుడు మొదలైంది అని లేదు. అలాంటి పరంబ్రహ్మ, అలాంటి ఈ పరబ్రహ్మ గురించి ప్రవక్ష్యామి చెప్పేదను, ఇప్పుడు చెప్తాను. దాని యొక్క తత్వం ఏంటి, ఆ పరబ్రహ్మ స్థితి ఎలాగా ఉంటుంది. తత్ ఏం చెప్తున్నాడంటే తత్ అది సత్ అసత్ న ఉచ్యతే, అది సత్ కాదు అసత్ కాదు. అంటే సత్ అని చెప్పబడదు, అసత్ అని చెప్పబడదు. అంటే చెప్పేది కాదు అన్నట్టు. వాక్కుతో మనం ఇలా ఫలానా ఇలా అని చెప్పరాదు, అది కాదు అని చెప్పరాదు. సత్ అసత్కి అతీతమైన స్థితి అన్నట్టు. సత్ అతీత్ అన్నిటికీ అది అతీతమైన స్థితి. ధర్మమా అధర్మమా, ధర్మము కాదు అధర్మము కాదు, పుణ్యము కాదు పాపము కాదు,
ఇట్లా ప్రతిది దానికి నీతి అని, అది కాదు ఇది కాదు అని అన్ని ఖండించుకుంటూ పోతే మిగిలేది ఏదైతే ఉంటుందో దానికి ఒక బిగినింగ్ ఉందా, అలానా ఎక్స్పైరీ డేట్ ఉందా అంటే లేదు. బిగినింగ్ లేదు, ఎండింగ్ లేదు. అలాంటి స్థితి అన్నట్టు. సత్తు కాదు, అసత్తు కాదు. అలాంటి బ్రహ్మ గురించి చెప్తున్నాను అని అంటున్నాడు అన్నట్టు. సర్వతః పాణిపాదం తత్సర్వతో అక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వం ఆవృత్య తిష్టతి. అంటే తత్ ఆ జ్ఞేయం ఏదైతే ఉన్నదో, తెలుసుకోదగ్గది, ఆ తెలుసుకోదగ్గ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి సర్వతః పాణిపాదం, అన్ని వైపుల పాణి అంటే చేతులు, హస్తాలు, పాదం పాదాలు కలిగినది. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అన్నట్టు. అంటే దానికి అనేక హస్తాలు, అనేక పాదాలు, అంటే అనేక కర్మలు, అనేక గతులు. చేతులతో ఏంది పనిచేస్తాం, కాళ్లతో గతి నడుస్తుంటాం. కాబట్టి దానికి అనేక గతులు ఉన్నవి, అనేక కార్యాలు ఉన్నవి. సర్వతోక్షి శిరోముఖం, అన్ని వైపులా నేత్రాలు, శిరస్సులు, ముఖాలు, అంటే అనేక దృష్టికోణాలు, అనేక ఆలోచనలు, అనేక రూపాలు. ఇంతే అని దాని నిర్ణయం చేయడం ఎవ్వరి సాధ్యము కాదు. శాస్త్ర శీర్ష పురుష సేమ్ మొత్తం అదే దాన్ని ఇక్కడ శ్లోక రూపంలో చెప్తున్నాడు. సర్వతః శృతిమత్, అన్ని రకాల, అన్ని వైపులా చెవులు కలిగినది, అంటే అన్ని వింటది ప్రతిది. దాన్ని ఎట్లా దీన్ని ఎట్లా చూడాలి అంటే అన్ని గతులు దానివే, తర్వాత అన్ని దృష్టికోణాలు దానివే, తర్వాత అన్ని ఆలోచనలు అదే, అన్ని రూపాలు అదే, తర్వాత అన్ని అది వింటది. లోకే సర్వం ఆవృత్య తిష్టతి, ఈ సమస్త లోకాన్ని అంతా ఆవరించి ఉన్నది. ఈ మొత్తం విశ్వంలో ఇది అది కాదు అని చెప్పడానికి లేదన్నట్టు. ఫలానా దాంట్లో అది ఉండదు. అవిద్యలో అది ఉంటది, విద్యలో కూడా ఉంటది, పుణ్యంలో ఉంటది, పాపంలో ఉంటది, ప్రతి పనిలో ఉంటది, జడ పదార్థంలో ఉంటది, తర్వాత గతి ఉన్న వాట్లల్లో ఉంటది. కాబట్టి ఆ చైతన్య తత్వము అంతటా ఆవరించి ఉన్నది అని చెప్తున్నాడు. చైతన్య తత్వము లేని ప్లేస్ అంటూ లేదు. ఈ ఫలానాది ఎక్కువ, ఫలానా దాంట్లో అది లేదు అనేది లేదు. మొత్తం సృష్టి అంతా ఈ పరమాత్మ తత్వం, బ్రహ్మతత్వం, ఇంతకుముందు ఏదైతే చెప్పాడో ఆ తత్వము దేన్నైతే జ్ఞేయం, తెలుసుకోదగ్గదో, ఆ తెలుసుకోదగ్గ విషయము అన్నిట్లో ఆవరించి ఉన్నది. దానికి అన్ని వైపులా చెవులు ఉన్నవి, అంటే ఆ తత్వం అన్ని వింటది అన్నట్టు. అక్కడ ఆ జ్ఞేయం ఏదైతే ఉందో ఆ జ్ఞేయము అన్ని వింటుంది, అన్ని చూస్తుంది. తర్వాత సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ వివర్జితం, అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణ భోక్తృచ. సర్వేంద్రియ గుణాభాసం అంటే ఆ జ్ఞేయము, జ్ఞేయము అంటే తెలుసుకోదగ్గది. ఇప్పుడు మనం దేనికోసం అయితే ప్రయత్నం చేస్తున్నాము అది జ్ఞేయము. జ్ఞానము ద్వారా జ్ఞేయాన్ని పొందుతాం. ఎవరు? మనం జ్ఞాతృ, తెలుసుకోవాలనుకున్న వాళ్ళం. ఫలానా విషయం తెలుసుకోవాలి, డెస్టినేషన్, ఫలానా డెస్టినేషన్ రీచ్ కావాలి. మనం ఇక్కడ స్టార్ట్ చేసాం, మనను జ్ఞాతృ అంటారు. తర్వాత జ్ఞేయము తెలుసుకోదగ్గది, దేని ద్వారా? జ్ఞానము ద్వారా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఆ జ్ఞేయము సమస్త సర్వేంద్రియ గుణాభాసం, అంటే అన్ని ఇంద్రియాల గుణాలతో అది ఆభాసం కనబడుతుంటది అన్నట్టు. ఇంద్రియాల గుణాలు ఏవైతే ఉంటాయో అన్ని గుణాల చేత, ఆ పనుల చేత అది చేస్తున్నట్టు కనబడుతూ ఉంటది. అన్నిట్లలో మూమెంట్ కనబడుతుంటది. మనుషులు జరుగుతూ ఉంటారు, వస్తువులు తిరుగుతుంటాయి, సూర్యచంద్రులు,
తిరుగుతూ ఉంటారు, నక్షత్రాలు మూవ్ అవుతుంటాయి. ఇట్లా ఏవైతే ఉన్నాయో ప్రతిదీ మూమెంట్ కనబడుతుంది. దేనివల్ల? గుణాల చేత. ఈ ఇంద్రియాల యొక్క గుణాల చేత అది పనులు చేస్తున్నట్టు కనబడుతుంది. కానీ సర్వేంద్రియ వివర్జితం. కానీ అది ఏ ఇంద్రియాలకు కూడా, దానికి ఏ ఇంద్రియాలు ఉండవు. సర్వేంద్రియ వివర్జితం. అన్ని ఇంద్రియాలతో అది వివర్జితం, శూన్యమైనది. అంటే దానికి ఏమైనా ఇంద్రియాలు ఉంటావా అంటే ఇంద్రియాలు ఏమీ ఉండవు. కానీ అన్నిటితో అది పనిచేస్తున్నట్టు కనబడుతుంది. అంటే అదే ప్రేరణ, మొత్తం మూలస్థానం, మూలతత్వం ఏదైతే ఉన్నదో అది. కానీ అది డైరెక్ట్ గా కనబడదు, ఈ ఇంద్రియాల గుణాల ద్వారా కనబడుతుంది అని చెప్తున్నాడు. తర్వాత అసక్తం, అది దేంతో సంబంధం లేదు. ఇవి ఏమైనా చేయడం ద్వారా అదేమైనా దాంట్లో మార్పు ఉంటుందా అంటే ఏమాత్రం మార్పు ఉండదు. దేనితో కూడా అది పెట్టుకొని ఉండదు, అసక్తం. కానీ సర్వభృచ్చ ఏవ, అసక్తమైనా కూడా అన్నిటినీ అదే భరిస్తూ ఉంది. అంటే మామూలుగా మనం ఏంటి అంటే ఒక వస్తువును పట్టుకోవాలంటే, భరించాలంటే అది ఎక్కడ అంటుకుంటుందా అని భయపడుతున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఈ తత్వము అన్నిటినీ అదే భరిస్తుంది, కానీ దేని మీద ఆసక్తి దానికి లేదు. దేంతో సంబంధం పెట్టుకోదు. దేంతో సంబంధం పెట్టుకోకుండా అన్నిటినీ భరిస్తూ ఉంది. అదే దాని స్పెషాలిటీ. మనం ఒకదాన్ని భరిస్తున్నాం అంటే సంబంధం దాంతో గాఢంగా ఉంటది. ఇది అట్లా కాకుండా అన్ని భరించుకుంటూ దేన్ని అంటి పెట్టుకోను, ఆసక్తి దానికి ఉండదు అన్నట్టు. అప్పుడే అది కంట్రోల్ కరెక్ట్ గా చేయగలుగుతుంది, అప్పుడే నిజంగా భరిస్తుంది. ఇప్పుడు శివుడు దూరంగా ఏది అటాచ్ లేనట్టు ఉంటాడు, కానీ అన్ని ఆయనే భరిస్తున్నాడు. అట్లనే ఇక్కడ అర్థం అదే అన్నట్టు. అంటి పెట్టుకొని ఉండకున్నా అన్ని ఆయనే మేనేజ్ చేస్తాడు. నిర్గుణం, దానికి ఏమైనా గుణాలు ఉన్నాయా అంటే అది గుణాలేం లేవు. గుణభోక్తృచ, కానీ అన్ని గుణాలు దాని నుండే వస్తాయి. అన్నిటినీ అదే అనుభవిస్తుంది. ఈ ప్రతిదాన్ని అనుభవించేది ఈ గుణాలన్నిటికీ మూలము ఏమిటి అంటే అదే. కానీ దాని తత్వం మాత్రం, ఆ జ్ఞేయతత్వము నిర్గుణము, దానికి ఏమి గుణాలు లేవు. ఇంతకుముందు జ్ఞాన సూక్తం ఏదైతే చదివారో దాంట్లో లాగా 2 పక్షులు చెట్టు మీద ఉన్నాయి. ఒక పక్షి సాక్షిభూతంగా అన్ని చూస్తున్నది, ఇంకో పక్షి మాత్రం అన్ని పోయి పనులు చేసుకొని వస్తున్నది, విషయాలను అనుభవిస్తున్నది. జీవాత్మ పరమాత్మ తత్వాన్ని పోలుస్తున్నారు అన్నట్టు దాంట్లో. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. దీనికి ఏమన్నా గుణాలు ఉన్నాయా? పరమాత్మ ఫలానా రూపంలోనే ఉంటాడా? విష్ణు రూపం అంటే ఇట్లా శంఖ చక్రాలు పెట్టుకొని ఉంటాడా? లేదా ఇట్లా త్రిశూలం ఇవి పట్టుకొని ఉంటాడా? ఇవి బాహ్య రూపాలు. కానీ లోపల ఉన్న పరమార్థ తత్వము ఏదైతే ఉందో అన్నిట్లలో ఒకటే తత్వం ఉన్నది. దానికి ఏదైనా పేరు పెట్టుకోండి, ఏదైనా రూపం ఇచ్చుకోండి, ఏది ఇచ్చుకున్నా కూడా అది అంత ఆవరించి ఉన్నది. దానికి ఎలాంటి గుణాలు లేవు, కానీ అన్ని గుణాలను అది భరిస్తుంది. దీని అర్థం ప్రతి మనిషిలో, ప్రతి దాంట్లో కూడా, ప్రతి వస్తువులో భగవతత్వం ఉన్నది. అందుకే రుద్రంలో ఏం చెప్తారు అంటే ప్రతి వ్యక్తిలో ఉన్నది. కులాలు, మతాలు ఏది అంటే ప్రతి ఇది అది అని లేదు. ఇవన్నీ గుణాలు మనం ఆపాదించుకున్నాం, కానీ ఒరిజినల్ గా భగవతత్వం అందరిలో ఉన్నది. ఇది ఎప్పుడైతే మనం కరెక్ట్ గా అర్థం చేసుకుంటామో అరిషడ్ వర్గాలకు దగ్గర ఉండం. ఇంకోళ్ళకి ఏదైనా వస్తే మనం ఊరవకుండా ఉండం, అందరినీ ఊరవగలుగుతాం. ఎప్పుడు ఆనందంగా ఉంటాం, ఏదో దొరకలేదని ఏడవం. ఎందుకంటే అన్ని మనలోనే ఉన్నాయి కాబట్టి ఆ న్యాచురల్ హ్యాపీనెస్ లోపల నుండే వస్తుంది. కాబట్టి ఆ జ్ఞేయం, తెలుసుకోదగ్గ విషయం అలా ఉంటుంది అని చెప్తున్నాడు. బయట ఉంటుంది, లోపల ఉంటుంది. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత.
బయట అదే ఉన్నది, లోపల అదే ఉన్నది. కాబట్టి కామ్గా స్టేబుల్ గా ఉండండి అనేది అక్కడ చెప్తున్నాడు. బహిరంతశ్చ భూతానాం అచరం చిరమేవచ సూక్ష్మత్వా తత్ అవిజ్ఞేయం తత్ విజ్ఞేయం దూరస్థం చాంతికేచ తత్. అది భూతాల యొక్క, బహిహి అంటే బయట, అంతః లోపల, రెండు చోట్ల ఉంది. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నారాయణుడు ఇక్కడనే ఉన్నాడు అని లేదు, ఆ గుళ్ళోనే ఉన్నాడు, ఇంట్లో లేడా అంటే ఇంట్లో ఉన్నాడు, గుళ్ళో ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. లేని ప్లేస్ లేదు. తిరుపతి కోతనే ఉంటాడా? తిరుపతిలో ఉంటాడు, మన ఇంట్లో ఉంటాడు, ముందరి గుళ్ళో ఉంటాడు, అన్ని చోట్లలో ఉంటాడు. మనం ఏదో ఒక ప్లేస్ పెట్టుకొని ఏకాగ్రత కోసం చేయడానికి అది చేస్తాం. ఏకాగ్రత ఎక్కడ కుదురుతుందో అక్కడ మనం అది చేయాలి. ఉండడం అన్ని చోట్ల ఉంటాడు, ఇక్కడ లేడు అని లేదు. అంతర్బహిష్ట. తర్వాత అచరం స్థిరమేవచ, కదిలేది, తర్వాత కదలనిది. కొన్ని వస్తువులు కదలవు, కానీ ఆ వస్తువుల్లో కూడా ప్రతి ఒక్క విగ్రహం ఉన్నది, కదలదు, కానీ ఆ విగ్రహంలో కూడా ఉంటాడు. కళారూపంలో, కుండలిని శక్తి రూపంలో విగ్రహాల్లో కూడా ఉంటాడు. చరించే వాళ్ళల్లో, చరించే మనుషుల్లో కూడా ఉంటాడు. విగ్రహాల్లో ఉంటాడు, మనుష్యుల్లో ఉంటాడు. విగ్రహాలకు ఎట్లనైతే పూజ చేస్తామో మనుషులకు ప్రేమ ఇలాంటి భావాలతో పూజ చేయాలి. పూజ అంటే ఏంది? హారతులు ఇచ్చుడే కాదు, వాళ్ళతో మంచిగా మాట్లాడి మంచి భావాన్ని చూపెట్టడమే పూజ. ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ మధ్య ఒక ప్రేమ జ్ఞానం అనేది అక్కడ ప్రకాశం కావాలి, అదే పూజ. పూజ అంటే ఇక్కడ కూర్చొని చేస్తే పూజ అని కాదు, అక్కడ అది చేసేటప్పుడు అది పూజ. దాన్ని కూడా అదే భావంతో భగవంతుడు ఆ రూపంలో అచర పదార్థంలో ఉన్నాడు అనే భావంతో అక్కడ కూడా అట్లనే చేయాలి. ఇక్కడ ఎట్లా చేస్తున్నామో అక్కడ అట్లనే చేయాలి. చేసినప్పుడు ప్రపంచంలో ఏ సమస్య ఉండదు. అన్ని సమస్యలకు మూల కారణం ఏంటంటే ఓళ్ళను ఓర్వకపోవడం. ప్రతి వ్యక్తిలో ఆ తత్వం ఉన్నదని తెలిసినప్పుడు ఆ భావం ఎట్లా ఉంటుంది ఆలోచించండి. కాబట్టి చిరం అచరం అందరిలో ఉంటుంది. తత్ సూక్ష్మత్వాత్, దాని యొక్క దాని తత్వం చాలా సూక్ష్మంగా ఉండడం వల్ల అవిజ్ఞేయం, అది తెలియడం చాలా కష్టం. తద్దూరస్థం, చాలా దూరంలో ఉన్నది. అంతేకాదు అంతికేచ, సమీపంలో కూడా ఉన్నది. అది ఎక్కడనో ఉన్నది, విష్ణులోకంలో, వైకుంఠంలో, కైలాసంలోనే కాదు, అక్కడ ఉన్నది. తర్వాత మన దగ్గర అంతికేచ, సమీపంలో కూడా ఉన్నది. ఎక్కడికో పోతేనే అక్కడ పోయినట్టు కాదు, అక్కడ ఉన్నది. తిరుపతిలో ఉన్నది, మన ఇంటి ముందర ఉన్న గుళ్ళో ఉన్నది, మన హృదయంలో ఉన్నది, మన పక్క వాళ్ళ, మనం ఎవరితోనైతే రోజు గడుపుతాము వాళ్ళందరిలో ఉన్నది. ఇలా ఎప్పుడైతే ఆలోచిస్తాం అంటే దీని అర్థం ఏంటి అంటే, ఫస్ట్ లోపల నుంచి మొదలుగండి. మన లోపల మొత్తం ఆవరించి ఉన్న శక్తి అదే. తర్వాత అందుకే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. అజ్ఞానం ఎప్పుడైతే పోతుందో ఈ దేవాలయంలో, మన లోపల ఉన్న మన దేవాలయం, మనమే ఒక దేవాలయం. ఈ దేవాలయంలో ఎప్పుడైతే అజ్ఞానం పోతుందో, అజ్ఞాన నిర్మాల్యం, అది నిర్మాల్యం, మలిన పదార్థం, అది తీసేసామంటే అప్పుడు మన లోపలనే ఆ పరమాత్మ ప్రకాశిస్తాడు. కాబట్టి లోపల కడుక్కోవాలి ఫస్ట్. దేవాలయాన్ని ఎట్లనైతే మనం శుభ్రంగా పెట్టుకుంటామో మన ఈ దేవాలయాన్ని కూడా అట్లనే శుభ్రంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత మన ముందర వ్యక్తులు, మనలో ఉన్నది, మనలోనే కాదు, మనలో ఉన్నది, ముందర ఎదుటి వాళ్ళలో కూడా ఉన్నది. సో వాళ్ళని కూడా అలానే ట్రీట్ చేయాలి. మనది మనం ఎట్లా ట్రీట్ చేసుకుంటున్నామో వాళ్ళని కూడా అట్లనే ట్రీట్ చేయాలి. మనం ఎట్లా దేవాలయం, మన ఇల్లు కూడా దేవాలయం. మనలో ఎట్లనైతే దేవుడు ఉంటాడో ఇంట్లో కూడా మనుష్యుల రూపంలో దేవుడు ఉంటాడు. కాబట్టి ప్రతి గృహం ఒక దేవాలయం.
తర్వాత బయట ఎక్స్టెండ్ అవుతున్నది ఇది. తర్వాత ఓ వీధిలో ఒక గుడి పెట్టారు, అది దేవాలయం. అక్కడ కూడా అదే దేవుడు ఉన్నాడు. దగ్గరికి పోయి అందరు కలిసి చేసుకుంటారు. తర్వాత ఇంకా ఎక్స్పాండ్ చేస్తే ఒకటి పెద్దయి ఇంకో వేరే చోట. అంటే ఐకమత్యం కోసం ఎట్లయితే రాజ్యంలో ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, మళ్ళీ ఆయన కింద ఇన్ని స్టేట్స్, ప్రతిదానికో ముఖ్యమంత్రి, మళ్ళీ జిల్లాల కలెక్టర్, ఇట్లా విభజన. కానీ టెక్నికల్ గా ఏంటి, మనకు దగ్గర ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉండడు, మీకు దగ్గర ఉన్నవాడు ఉంటాడు. వాళ్ళ ద్వారానే మీ పనులు అవుతాయి, వాళ్ళే మిమ్మల్ని చూసుకుంటారు. కాబట్టి అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. అక్కడ ఏదైతే అనుకుంటున్నాడో, ప్రైమ్ మినిస్టర్ ఏదైతే చేయాలని అనుకుంటున్నాడో, ఇక్కడ ఉన్న సర్పంచ్ కూడా అదే చేయాలని అనుకోవాలి. అంటే ఫైనల్ గోల్ ఏంటి, అక్కడ ప్రజలకు సేవ చేయాలి, అందరినీ మంచిగా చూడాలి, వాళ్ళకు బయట వచ్చే కష్టాలను తీరవాలి, వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి. కాబట్టి అక్కడ ఏది ఉంటుందో ఇక్కడ అదే ఉంటుంది, ఇక్కడ లేని అక్కడ ఏమి ఉండదు. అది అర్థం చేసుకున్నప్పుడు మనిషి చాలా ఆనందంగా ఉంటాడు. కైలాసంలో ఏది ఉన్నదో మన లోపల అదే ఉన్నది అనేది ఇక్కడ దీని సారాంశం. ఇది అర్థం చేసుకుంటే జ్ఞానం పరిపూర్ణంగా లోపలికి పోయినట్టు. అందుకే ఇంట్లో ఫస్ట్ చేసుకొని మొదలు పెట్టాలి. పద్ధతి ఏంటంటే మనది మనం ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. మన దేవాలయాన్ని మనం ఆలయం, అన్ని లయం అయ్యే ప్లేస్ అది. ఏదైతే అజ్ఞానం ఉంటుందో ఆ అజ్ఞానం లయం చేస్తుంది కాబట్టి, అజ్ఞానాన్ని పోగొడుతుంది కాబట్టి అది ఆలయం. ఆసమంతా అన్ని వైపుల నుంచి లయం చేస్తుంది. లయము అంటే నాశనము కాదు, లయం అంటే ఏకత్వం. ఎప్పుడైతే సృష్టి అంతా లయం అవుతుందో ఆ సృష్టి అంతా ఏకత్వ స్థితికి చేరుకుంటుంది. అహం అనేది పోయి, సపరేషన్ పోయి ఏకత్వ స్థితికి చేరడమే లయం. అందుకే లయకారకుడైన శంకరుడు జ్ఞానంచ శంకరాదిచ్చేత్, ఆయన జ్ఞానకారకుడు. ఎందుకంటే అన్నిటినీ లయం చేస్తాడు. లయం అంటే సంహరించడం కాదు, దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. లీనం అవ్వడం. ఇప్పుడు మీరు మంచిగా పూజ చేసేటప్పుడు దాంట్లో లీనమై ఉన్నారు, మంచి సమాధి, మంచి ఏకాగ్రత వచ్చినప్పుడు ఆనందం అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. లీనమైనప్పుడే ఆనందం వస్తుంది. ఒక పుస్తకం చదువుతున్నారు, దాంట్లో లీనమైనప్పుడే విద్య మీకు కరెక్ట్ గా అర్థమవుతుంది. అదే లయం అంటే మీ ఆలోచనలన్నీ ఒకటే స్థితికి చేరుకున్నాయి అన్నట్టు. అప్పుడు మాత్రమే విద్య సరిగ్గా వస్తుంది. వంట చేస్తున్నారు, అప్పుడు కూడా ఏ చిత్తం లేకుండా దాని మీదనే ఫోకస్ చేసినప్పుడు అప్పుడు అది వంట అద్భుతంగా చేస్తారు. ప్రతి దాంట్లో కూడా అంతే. ప్రతి విషయంలో లయము అంటే నాశనం అవ్వడం కాదు, లయము అంటే ఏకత్వం పొందడం. ఆలయం అన్ని వేరే వేరే ఆలోచనలు 100 ఉంటాయి మనకు. ఆలయానికి పోగానే అన్ని ఆలోచనలు తీసివేస్తాం, ఒకటే స్థితికి వస్తాం. అందుకే అది ఆలయం. కాబట్టి అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితి. విషయాలు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ఏ సమస్యలు ఉండవు. అన్ని సమస్యలు మనమే కొని తెచ్చుకున్నవి. అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం భూత భర్తృచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. అంటే జ్ఞేయం, ఆ జ్ఞేయమైన అంటే తెలుసుకోదగ్గ, తత్ ఆ బ్రహ్మ, అవిభక్తం అంటే విభజింపబడనిది. దాంట్లో ఏమీ విభజన లేదు, సపరేషన్ లేదు, ద్వైత భావన లేదు. ఆ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో తెలుసుకోదగ్గది అవిభక్తం. విభక్తం సపరేషన్ లేదు, అంటే ఒకటే. భూతేషు విభక్తమివ, కానీ ఈ శరీరాల్లో, ప్రాణుల యొక్క శరీరాల్లో విభక్తమివ స్థితంచ అంటే విభజింపబడ్డట్టు ఉన్నది. ఆ మొత్తం ఆస్తిని, 1000 కోట్ల ఆస్తిని మనిషికో 100 కోట్లు ఇచ్చినట్టు అట్లా కనబడుతున్నది. వేరే వేరే రూపాల్లో కనబడుతున్నది.
ఎందుకు అంటే ఈ జీవభావం వల్ల. జీవభావం అంటే మనస్సు అనేది ఈ జీవానికి కారణం, జీవతత్వానికి. ఈ మనస్సు వల్ల అందరూ సపరేట్ గా కనబడుతున్నారు. ఏకం సద్విప్ర బహుదా వదంతి. ఒకటే తత్వము అనేక విధాలుగా కనబడుతుంది. ఎందుకంటే సో కామయత సహా అకామయత. ఆ పరబ్రహ్మ ఏమనుకున్నాడంటే నేను అనేకంగా డివైడ్ గా అవ్వాలి. బహుశ్యాం ప్రజాయేతి. అనేక రకాలుగా నేను కనబడాలి. అంటే ఏంది కనబడాలి అంటే చూసేందుకు అనేక రకాలుగా ఉన్నా అన్నిట్లలో పాస్ అయ్యే కరెంట్ ఒకటే. ఎన్నో రకాల జ్యువెలరీ ఉన్నా అన్నిట్లో ఉన్న బంగారం ఒకటే. అలలు అనేక రూపాల్లో, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కనబడ్డా దాంట్లో ఉన్న నీళ్లు ఒకటే. తర్వాత ఆవులు అనేకంగా వేరే వేరే రంగుల్లో కనబడ్డా దాంట్లో ఉన్న పాలు ఒకటే. ఇట్లా అన్నిట్లో ఉన్న కామన్ ఏదైతే ఉందో పారామీటర్, అదే ఆ జ్ఞేయం పరబ్రహ్మ స్థితి. అది అర్థం చేసుకున్నప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్నారు, 10 మంది ఉన్నారు, అందరి యొక్క పర్పస్ ఒకటే. అప్పుడే అందరూ కలిసి పనిచేస్తారు. అతను సపరేట్ నేను సపరేట్ అనుకున్నామంటే వాడో రూమ్ లో వీడో రూమ్ లో ఏవని పనిలో వాడు ఓనికి గిట్టనట్టు ఉంటారు. కామన్ పర్పస్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అందరు కలిసి పనిచేస్తారు. ఒక్కళ్లతో ఏది నడవదు. బ్రహ్మ ఎందుకు ఈ రకంగా సృష్టించాడు అంటే, ఒక అన్నం తింటున్నాం అంటే దాని వెనుక ఎంత సైకిల్ ఉన్నది చూడాలి. రైతు దాన్ని పండిస్తాడు, మళ్ళీ మార్కెట్ పోతాయి, దాన్ని వీడు పైసలు సంపాదించి దాన్ని మళ్ళీ కొంటాడు, దాన్ని వాళ్ళు వండుతారు, అంత అయిపోయినాక మళ్ళీ నోట్లో పోతుంది, మళ్ళీ మనకు తెలియకుండా మొత్తం జీర్ణం అవుతుంది. అదంతా ఆ ప్రాసెస్ లో మన కంట్రోలే ఉండదు. కాబట్టి ఒక చిన్న అన్నం తినడానికి ఎందరి మీద డిపెండ్ అవుతున్నాం. కాబట్టి టోటల్ ఈ హబ్ అంతా ఇంటర్ డిపెండెంట్, అంతా ఒకటే. ఆ ఒకటే అనేక రూపాల్లో కనబడుతున్నది అని చెప్తున్నాడు. అన్ని ప్రాణుల శరీరాల్లో విభజింపబడ్డట్టు ఉన్నది. ఒక కంపెనీలో చాలా మంది ఉంటారు, 10,000 మంది ఉన్నారు, కానీ అందరూ మళ్ళీ సీఈఓకి రిపోర్ట్ చేసి మళ్ళీ టోటల్ థీమ్ అంతా ఒకటే ఉంటది. అందరూ సపరేట్ గా ఉన్న లాస్ట్ కు ప్రాఫిట్స్ ఏది ఉన్నా కూడా అందరి యొక్క పని సారాంశంతో అది ఆ కంపెనీ నడుస్తుంది. అదే రకంగా సృష్టి కూడా అంతే. ప్రతి వాళ్ళ భాగం ఉంటది దాంట్లో. ఎవరు ఒక్కళ్ళుగా ఏ పని చేయలేరు, కంపల్సరీ ఇంకోని అవసరం ఉంటది. అందరూ ఒకదాని కోసమే పనిచేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు కొట్టుకుంటే ఎట్లా ఉంటది? ఒకటే కంపెనీ ఉన్నాళ్లే వీళ్ళు కొట్టుకుంటే అక్కడ లాస్ట్ కు నష్టం ఏమి వస్తుంది? మొత్తం కంపెనీ చెడిపోతుంది. ఆ భావం ఎప్పుడైతే వస్తుందో ఇన్ని పార్టీలు, సరే అన్ని పార్టీల పర్పస్ ఏంటి? ప్రజల కోసం, ప్రజల సేవనే కదా. ప్రజాసేవ ముఖ్యము అని అనుకున్నప్పుడు అందరు కలిసి పనిచేస్తారు. భేదాభిప్రాయాలున్నా మళ్ళీ కలిసే పనిచేస్తారు. గోల్ ఏంటి అనేది ఫస్ట్ క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఇంతమంది చెప్తున్నారు విషయాలు, అందరి గోల్ ఏంటి? ప్రజల జ్ఞానం రావాలి. ఆ గోల్ క్లియర్ గా అదే ఉన్నప్పుడు అందరిలో తేడా ఏం లేదు. గోల్ స్వార్థమైనప్పుడు తేడా వస్తుంది. నాకేదో సపరేట్ ఏదో రావాలి అనే భావనలు ఎప్పుడైతే స్వార్థ భావనలు మొదలైతాయో, నేను సపరేట్ అనే భావన మొదలైతే అప్పుడు కుట్లాట మొదలవుతుంది. అందరం ఒకటే పర్పస్ కోసం పనిచేస్తున్నాము, అందరి పర్పస్ ఒకటే అనే భావన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కలిసి పనిచేస్తారు అందరు. ఉన్నది ఇవి రెండు. ఎవరైతే ఒకే భావన కోసము పనిచేస్తారో వాళ్ళ తత్వాలన్నీ, వాళ్ళ భావాలన్నీ అది దైవీ శక్తులు, దైవీ గుణాలు. ఇక స్వార్థం కోసం ఎవరైతే చేస్తారో, నేను సపరేట్ అనుకుంటారో, అవన్నీ ఆసురీ భావనలు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను అవిభక్తం, నేను ఒక్కడే అన్ని ప్రాణుల శరీరాల్లో ఉన్నా సపరేట్ గా.
భూత భర్తృ, అన్ని భూతాలను పోషించేదే నేను. మనం ఏదో వేసుకుంటున్నాం అంటే మన స్పెషాలిటీ ఏమున్నదంటే ఏమీ లేదు. ఒరిజినల్ గా అన్ని భూతాలను పోషించేది నేనే. గ్రసిష్ణు, ఈ భూతాలనన్నీ మింగివేసేది కూడా నేనే. ప్రభ విష్ణు, అన్నిటిని పుట్టించేది నేనే. ప్రభ విష్ణు పుట్టించేవాడిని నేనే. భర్తృ, పోషించేవాడిని నేనే, అంటే సృష్టి స్థితి. గ్రసిష్ణు, సంహరించేది కూడా నేనే. ఎందుకు ఈ పనులు చేస్తున్నావు అంటే, వీళ్ళు ఇవన్నీ ఏదైతే ఉన్నదో మాయాతత్వం, శరీరాన్ని వీటిని మార్చుకుంటూ అది చేస్తుంటారు. శరీరంలో కూడా ఎప్పుడు సెల్స్ కొత్తవి పుడుతుంటాయి, కొంతసేపు ఉంటాయి, మళ్ళీ పోతాయి. అది దాని ప్రాసెసే. ప్రకృతి ఎప్పుడు ఈ విధంగానే ఉంటది. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మూలతత్వాన్ని తెలుసుకోవాలి. అదే జ్ఞేయం. అది నశించదు, అది ఎల్లప్పుడూ ఉంటది, దానికి ఆది అంతము లేదు. నేను ఆ మూలతత్వము అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మృత్యువు అనేది ఉండదు, అమృతత్వం వస్తుంది. నేను ఈ శరీరము అని అనుకున్నన్ని రోజులు దీనికో మృత్యువు ఉంటది. అంటే దాన్ని రాంగ్ గా ఐడెంటిఫై చేసుకుంటున్నాం. మనది మనం మన ఒరిజినల్ తత్వాన్ని తెలుసుకోకుండా ఏదైతే నశిస్తుందో దానితో మనం మన గుర్తింపు పెట్టుకుంటున్నాం. అహంకార భావం వల్ల పెట్టుకోవడం వల్ల ఏమవుతున్నది అంటే ఈ భయము, ఈ మిగిలినవన్నీ నెగిటివిటీస్ అన్ని వస్తున్నాయి. నిజమైన సుఖాన్ని పొందలేకపోతున్నాం. అదే చెప్తున్నాడు ఇక్కడ. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరం ఉచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. జ్యోతిషామపి, తది ఏదైతే ఉందో జ్యోతిషామపి, ఈ సూర్యుడు చంద్రుడు అన్ని ఏవైతే కనబడుతున్నాయో వీటన్నిటి తేజస్సులకు కూడా అది జ్యోతి. ఆ అన్నిటికీ జ్యోతినిచ్చే జ్యోతి అన్నట్టు. అంటే అన్ని బయటికి వెలుగుతున్నాయంటే వాటన్నిటికీ మూల ప్రకృతి ఏదైతే ఉన్నదో ఆ మూల ప్రకృతి ద్వారానే అవన్నీ వెలుగుతూ ఉన్నాయి. తర్వాత తమస పరం, అంటే ఈ తమస్సు కంటే, అజ్ఞానం కంటే పరమైనది, అంటే దానికి దూరంగా ఉన్నది అని చెప్తున్నాడు. ఈ అజ్ఞానం దూరం ఎక్కడనో ఉంటే ఇక్కడ జ్యోతి రూపంలో ఇది ఉన్నది. ఈ జ్యోతి రూపంలో జ్ఞాన ప్రకాశం అయినప్పుడు ఆ తమస్సు ఆటోమేటిక్ గా దూరం అవుతుంది. అజ్ఞానానికి దూరం ఉంటది. అజ్ఞానం అంటే అర్థం ఏంటి అంటే ఆ పరబ్రహ్మ స్థితిని తెలుసుకోకుండా మనది మనం రాంగ్ గా ఐడెంటిఫై చేసుకున్నప్పుడు అది తమస్సు. అది తెలుసుకున్నప్పుడు, మనది మనం కరెక్ట్ గా గుర్తించినప్పుడు అది జ్ఞానం. అందుకే సర్పరజ్జు భ్రాంతి. తాడును చూసి సర్పం అనుకున్నంత వరకు భయం ఉంటది. అది తాడు అని తెలుసుకున్నప్పుడు భయం పోతుంది. జ్ఞానం కూడా అంతే. మనది మనం కరెక్ట్ గా అర్థం చేసుకున్నప్పుడు జ్ఞానం. రాంగ్ గా ఐడెంటిఫై చేసినప్పుడు అజ్ఞానం, అది తమస్సు. ఇది అప్పుడు సత్వగుణం వస్తుంది దీనివల్ల. కానీ అక్కడనే మనం ఈ ఇంద్రియాలకు బానిస అయిపోయి అర్థం చేసుకోకుండా అహంకారంతో దాన్ని తెలుసుకోలేస్తున్నాం. పరం. తర్వాత జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం, అంటే ఇదే జ్ఞానము, ఏదైతే చెప్తున్నానో అదే జ్ఞానము, అదే జ్ఞేయము, అదే తెలియదగ్గది, అదే జ్ఞానగమ్యం, అది తెలియదగ్గది అదే జ్ఞానము. ఈ జ్ఞానం ద్వారా పొందదగ్గది కూడా అదే. కాబట్టి సర్వస్య హృది విష్ఠితం, అందరి హృదయాల్లో అది ఉంచబడ్డది. ప్రతి వాళ్ళ హృదయంలో ఆ పరమాత్మ తత్వము ఉన్నది. ఎక్కడ ఉన్నాడు అంటే హృదయంలో. హృదయం అంటే కోర్ పార్ట్ అన్నట్టు. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసత మద్భక్త ఏవత్ విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఇది ఈ విధంగా క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం సమాసత ఉక్తం. ఇప్పుడు ఏదైతే చెప్పానో, ఎందుకంటే స్టార్ట్ అయిందే క్షేత్రము క్షేత్రజ్ఞుడు, ఈ రెండు జీవాత్మ పరమాత్మ. ఈ శరీరము శరీరంలో ఉన్న
వ్యక్తి. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, క్షేత్రం గురించి. తర్వాత జ్ఞానము, జ్ఞేయము. జ్ఞేయము అంటే క్షేత్రజ్ఞుడు. అంటే ఇప్పుడు విడదీస్తే సింపుల్ గా జీవాత్మ, పరమాత్మ. ఒకటి క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. ఈ జీవాత్మ నుంచి పరమాత్మకి ఎలా పోవాలి అంటే జ్ఞానం ద్వారా పోవాలి. కనెక్టింగ్ అది కనెక్టింగ్. ఈ జ్ఞానం ఎలా వస్తుంది అంటే గురువు ద్వారా వస్తుంది. చెప్పేవాడు, తెలుసుకున్నవాడు చెప్పాలి. ఫిజిక్స్ నేర్చుకోవాలంటే ఫిజిక్స్ ద్వారా ఫలానా ఒక స్థితి అందుకోవాలి. ఫిజిక్స్ అనేది జ్ఞానం. ఆ ఫిజిక్స్ ఎవరు చెప్పాలి? లెక్చరర్ చెప్పాలి. చెప్పినప్పుడు ఆ స్థితి మీకు, ఆ ఫిజిక్స్ ను మీరు అందుకొని ఏదైతే స్థితి అనుభవించాల్సి ఉంటుందో అది అనుభవిస్తారు. ఇక్కడ కూడా షార్ట్ కట్ లో సంగ్రహంగా ఇది చెప్పబడ్డది. మద్భక్త ఏతత్ విజ్ఞాయ, నా భక్తుడు. ఇక్కడ భక్తుడు అంటే భక్తి ఉన్నప్పుడే అప్పుడు అది తెలుసుకోబుద్ధి అవుతుంది. భక్తి అంటే అర్థం ఏంటి అంటే భగవంతుణ్ణి చేరుకోవాలనే ఆకాంక్ష, హృదయంలో ఉండే శ్రద్ధ, దాన్ని భక్తి అంటారు. అంటే దాన్ని లవ్ అంటారు. హృదయంలో పరమాత్మను చేరుకోవాలి అనే బలమైన ఆలోచన, బలమైన భావం, అదే భక్తి భావం. ఆ భక్తి బలమైన భావం ఉన్నప్పుడు మాత్రమే దానికోసం మనం ప్రయత్నం చేస్తాం. ఆ భావం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే దానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకుంటాం. అదే ఆ విషయాన్ని తెలుసుకునే ప్రాసెసే జ్ఞానం. కాబట్టి అందుకే మహర్షులందరూ ఏం చెప్తారంటే పరమస్థితిలో భక్తి జ్ఞానముకు మధ్య తేడా లేదు. ఈ పరమభావం ఏదైతే ఉంటుందో దాని ద్వారానే ఆ జ్ఞానతత్వం అర్థమవుతుంది. ఈ భావం ఎంత గట్టిగా ఉంటే అంత జ్ఞానం, ఆ విషయం అంత అర్థమవుతుంది. కాబట్టి అందుకే దేవతకు ఋషికి మధ్య తేడా ఉండదు. అదేవిధంగా భక్తికి జ్ఞానానికి మధ్య తేడా ఉండదు. అందుకే ఏం చెప్తున్నాడు, మద్భక్త, నా భక్తుడు, ఏతత్ విజ్ఞాయ, ఈ విషయాన్ని తెలుసుకొని, మద్భావాయ అంటే నేను అవడానికి, అంటే పరమాత్మను చేరుకోవడానికి. నేనెవరు? పరమాత్మ. మద్భావాయ నన్ను పొందాలి. వాడి గోల్ ఏంది? జీవాత్మ గోల్ పరమాత్మను పొందాలి. కాబట్టి నాలాగా అయిపోవాలి. నేను అవడానికి ఉపపద్యతే, వాడు తగినవాడు అవుతాడు. అంటే ఇప్పుడు ఏదైతే చెప్పానో విషయం, ఇన్ని విషయాలు, ఈ విషయాలన్నిటినీ నా భక్తుడు అంటే నన్ను తెలుసుకోవాలనే కోరిక కలవాడు, అలాంటి వాడు నేను కావాలనే కోరికతో ఈ విషయాలను తెలుసుకుని విజ్ఞాయ అది పొందుతాడు అని అంటున్నాడు అన్నట్టు. ప్రకృతిం పురుషం చైవ విద్యనాధి ఉభావపి వికారాంశ్చ గుణాశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతిం పురుషం చైవ, ప్రకృతిని తర్వాత పురుషుణ్ణి, ఉభావపి ఈ రెండిటిని కూడా, అనాదిని అంటే ఈ రెండు ఆది లేవు. వీటికి ఎప్పటి నుంచి ఉన్నాయి అంటే మొదటి నుంచి ఉన్నాయి. దానికి ఆది అంటూ లేదు. ఎందుకంటే ఆది అంత్యము అనేటివి కాలంతో కొలుస్తాం మనం. ఎప్పుడు మొదలైంది అంటే కాలం ఎంటర్ అయింది అన్నట్టు. అక్కడ ఈ కాలాన్ని కూడా పుట్టించినవి అవి కాబట్టి అవి కాలానికి అతీతము, కాలాతీతం అన్నట్టు. అందుకే దానికి ఆది అనేది లేదు. అనాదిని విద్ధి, ఈ విధంగా తెలుసుకోవాలి. అంటే ఈ రెండు కాలానికి అతీతము, ఈ రెండు ఎప్పుడు పుట్టినాయి అనే టైం చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే టైం అనే ఒక పిరామీటర్ ఏదైతే ఉందో అదే తర్వాత వచ్చింది కాలము. తర్వాత వికారాంశ గుణాంశ ప్రకృతి సంభవాన్ విద్ధి, ఈ వికారాలు ఏవైతే ఉన్నాయో తర్వాత గుణాలు, ఇవన్నీ ప్రకృతి నుంచే, వీటికి కారణం ప్రకృతే అని తెలుసుకో. అంటే మొదలు ఉన్నది కేవలం ప్రకృతి, పురుషుడు. ఇవి రెండు కూడా ఒకే అవస్థలో ఉన్నవి. ఒకే అవస్థలో ఉన్నవి రెండుగా తయారైంది. ప్రకృతి పురుషుడిగా తయారైంది. శివశక్తులు ప్రకృతి పురుషుడిగా తయారైనప్పుడు ఈ ప్రకృతి ద్వారా ఈ వికారాలు, గుణాలు అన్నీ వచ్చినాయి. అందుకే నేను ఏమనుకున్నాం, ప్రకృతి ఇన్ని రూపాలు,
3 ప్రధాన గుణాలు, తర్వాత 5 రకాల ప్రకృతి తత్వాలు. అందుకే శ్రీచక్రంలో ఆ రకంగా 3 త్రికోణం, తర్వాత అష్టకోణం 3+5. ఈ రకంగా శ్రీచక్రం అనేది ఈ సృష్టి యొక్క స్థితి అన్నట్టు. అది సృష్టి ఏ రకంగా ఉంటుందో సూచిస్తుంది. మనమే ఒక శ్రీచక్రం. మనలో ఉన్న మొత్తం కరెక్ట్ గా అన్ని అర్థం చేసుకుంటే మనమే ఒక శ్రీచక్రం. శ్రీచక్ర పూజ ఎక్కడ చేయాలి అంటే బాహ్యంగా చేయాలి, బయట పెట్టుకొని చేసి ఆ లోపల వాటిని ఆలోచిస్తూ ఉండాలి. ఆలోచించినప్పుడు దానికి దీనికి మ్యాపింగ్ అవుతుంది, అవి లోపలివి యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు ఇది ఎట్లా అంటే, ఒక పిల్లవాడు ఉన్నాడు, పిల్లవాడిని ప్రేమగా చేస్తాం. చేసినప్పుడు మీ లోపల ఉన్న ప్రేమతత్వం యాక్టివేట్ అవుతుంది. మీరు ఆ పని చేయకుంటే బయట లోపల ఉన్న ప్రేమతత్వం యాక్టివేట్ కాదు. ఒక వ్యక్తిని కొడుతున్నారు, లోపల ద్వేషభావం యాక్టివేట్ అవుతుంది. అతన్ని పుట్టడం వల్ల ఇక్కడ యాక్టివేట్ అవుతున్నది, లోపల ఉన్నది. అదే విధంగా పూజ కూడా భగవంతుణ్ణి మీరు మంచిగా చేసినప్పుడు, బయట విగ్రహ రూపంలో చేసిన లోపల ఉన్న భావాలన్నీ నిద్రలేస్తాయి. దివ్య గుణాలు. ఎదుటి వాడిని వేరే పనులు చేస్తే, తిడుతుంటే, అది చేస్తుంటే మీ లోపల ఉన్న దుష్ట గుణాలు నిద్రలేస్తాయి. చాలా సింపుల్, అర్థం చేసుకుంటే ప్రాసెస్ చాలా సింపుల్. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? అందరిలో ఉన్నాడు. విగ్రహాల్లో ఉన్నాడు, మనుషుల్లో ఉన్నాడు. విగ్రహాలను ఎట్లా పూజ చేయాలో మనుషులను అట్లనే పూజ చేయాలి. విగ్రహాల దగ్గర ఏ భావాలు చూపెడతారో మనుషుల దగ్గర అదే భావాలు చూపెట్టాలి. విగ్రహాల దగ్గర మంచి భావం చూపెడతారు కాబట్టి లోపల మంచి తత్వం యాక్టివేట్ అవుతుంది, నిద్రలు లేస్తుంటాయి ఆ భావాలు. అక్కడ కూడా ఏదో వెట్టికి వేస్తే లోపల కూడా ఏం జరగదు, అట్లనే ఉంటాయి. మనుషులతో కూడా మంచిగా ఉన్నప్పుడు లోపల ఉన్న చక్రాలు యాక్టివేట్ అవుతాయి. వీళ్ళను కూడా ద్వేషించుకుంటున్నారు అనుకోండి, లోపల కూడా ఆసురీ శక్తులు నిద్రలేస్తాయి. లాస్ట్కు నష్టపోయేదైనా తర్వాత లాభపడేదైనా మనది. ఎవరితో ఎట్లా డీల్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి లోపల మనం దానికి అదైతాం. కాబట్టి అందుకే ప్రతి దాంట్లో భగవతత్వం ఉన్నది. దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి ఈ సృష్టిని. ఇప్పుడు ఒకళ్ళ దగ్గర మనం లంచం తీసుకుంటున్నాం అంటే మనం వాడిని మోసం చేసుడు కాదు, మనం మోసం చేసుకుంటున్నాం. ఇది కరెక్ట్ గా అర్థం చేసుకున్న వాడికి, జ్ఞానికి అర్థమవుతుంది. వాడిని మోసం చేస్తలేం, మనం మోసం చేసుకుంటున్నాం. మనమే చెడగొట్టుకుంటున్నాం. సెల్ఫ్ డిసీట్. అది అర్థమైనప్పుడు ఏ లొల్లి ఉండదు. ప్రలోభ పెట్టుడు వాడిని కాదు, మనం ప్రలోభ పెట్టుకుంటున్నాం. కాబట్టి భావాలు కరెక్ట్ గా ఉండాలి. నిజమైన భావాలతో ఇంటరాక్షన్ జరిగినప్పుడు, ఎవరితోనైనా ఇంటరాక్షన్ జరిగినప్పుడు దైవీ శక్తులు బయటికి వస్తాయి. వాటి పూజ జరిగినట్టు. ఈ ఆలయంలో, మనం దేహం అనే ఆలయంలో ఆ దైవీ శక్తుల పూజ జరుగుతున్నట్టు. ఆ దైవీ శక్తుల పూజ జరిగినప్పుడు మంచిగా ఉంటుంది దేవాలయం. లేకుంటే మట్టి కొట్టుకపోతుంది, బూజు పడుతుంది. బూజు పట్టినప్పుడు ఏముంటది? దేవాలయం పెద్ద దేవాలయమే, ప్రతిష్ట ఉన్నది, లోపల న్యాచురల్ గా ఉన్నది, భగవంతుడు ఉన్నాడు. కానీ దానికి పూజ లేదు. పూజ ఎప్పుడైతే జరగదో అది ప్రకాశం, దాంట్లో కళలు రావు. కళలు రానప్పుడు అట్లనే ఉంటది అది. కాబట్టి ప్రతి వాడు పూజ చేయాల్సిందే. పూజ అంటే మన దేవాలయానికి, శరీరం అనే ఈ లోపల మన ఆత్మకు పూజ చేయాలి. ఎట్లా చేస్తారు అంటే మంచి భావాలతో, మంచి ఆలోచనలతో పూజ చేయాలి. అంటే మీ ప్రతి ఆలోచన మీ నుండి వచ్చేది, మీ ప్రతి భావము ఒక పూజ, మిమ్మల్ని మీరు పూజ చేసుకుంటున్నట్టు. ఇది కరెక్ట్, ఇదే జ్ఞానం. ఇది అర్థమైనప్పుడు చెడ్డ భావాలు రాణించుకున్నారంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు అనుకోండి. మనమే చెడగొట్టుకుంటున్నాం. ఎదుటి వాడిని సరిగ్గా మీరు వాడి మీద ద్వేషం చూపెడుతున్నారంటే
మిమ్మల్ని మీరే ద్వేషం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ ద్వేషం వాడెక్కడనే ఉంటాడు, మీరు వాడిని ద్వేషిస్తున్నారు. ద్వేషించే వరకు మీ లోపల ద్వేషభావం యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి మీలో ఉన్న దేవుణ్ణి మీరు అది చేస్తున్నట్టు అవుతుంది. అందుకే జ్ఞాని ఎప్పుడు అజాత శత్రువు, అతనికి శత్రువు అనేవాడు ఉండడు. మరి ఎందుకు అనాలి? అనడం ఎందుకు అంటే, అనడం ద్వేషభావంతో కాదు, క్లీనింగ్ భావంతో చేస్తాడు వాడు. అలానే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అలా చేయకుండా ఉంటే మంచిగా ఉంటది. అది శుద్ధి చేయడం అంటే, ఎట్లనైతే విగ్రహాన్ని మనం కడుగుతామో దాంట్లో ఉన్న మైలను తీసివేస్తాము, విగ్రహాన్ని మీద మైల తీసివేసేటప్పుడు, నిర్మాల్యం తీసివేసేటప్పుడు ద్వేషభావంతో తీసివేయం, ప్రేమతో తీసివేస్తాం. ఇది అర్థం చేసుకోవాలి. దాన్ని శుభ్రం చేయడానికి తీస్తాం గాని దాన్ని చెడగొట్టడానికి తీయం. అది జ్ఞాని యొక్క స్థితి అట్లా ఉంటది ఎవరితో డీల్ చేసినా. ఎందుకంటే వేరే వాళ్ళని డీల్ చేస్తున్నాడంటే తనను తను డీల్ చేసుకుంటున్నాడు అనే భావన తనకి ఉంటది. అట్లా ఉన్నప్పుడు చాలా అద్భుతమైన సమాజం అనేది నిర్మింపబడుతుంది. అది చెప్తున్నాడు. తర్వాత కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. ప్రకృతి ఏదైతే ఉన్నదో కార్యకారణ కర్తృత్వే అంటే ఈ శరీర ఇంద్రియాల యొక్క కర్తృత్వము పుట్టించుటకు హేతు. ఈ శరీర ఇంద్రియాల మూమెంట్ కు కారణం ఏంటి అంటే ప్రకృతి. అది హేతువుగా చెప్పబడుతున్నది. అంటే ప్రకృతి వల్లనే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నవి. సుఖ దుఃఖానాం, ఈ సుఖ దుఃఖాల యొక్క భోక్తృత్వానికి పురుష హేతు ఉచ్యతే. అంటే అనుభవించే భావం ఏదైతే ఉందో, నేను అది అనుభవిస్తున్నాను, నేను ఇల్లును అనుభవిస్తున్నాను అని అనుకుంటున్నాం. అంటే నేను అంటే ఈ పురుషతత్వం, మన లోపల ఉన్న పురుషతత్వం ఏదైతే ఉన్నదో అది భోక్తృత్వం అంటే అనుభవించడం అనే ఏదైతే ఉన్నదో దాని యందు అది హేతువుగా ఉన్నది. ప్రతిదానికి ఏం చెప్తాం? ఈ చెయ్యి అనుభవిస్తున్నది, ఈ కళ్ళు అనుభవిస్తున్నాయి అని చెప్పాం. నేను అనుభవిస్తున్నాను, నేను అన్నం తిన్నాను అని చెప్పుకుంటాం. నేను అనే భావంతో చెప్పుకుంటాం. ఈ తత్వం ఏంటంటే పురుషతత్వం, అనుభవంలో పురుషతత్వం. తర్వాత మిగిలిన పనులు ఏవైతే జరుగుతున్నాయో బయట యాక్టివిటీస్ అన్నిటికీ ప్రకృతి కారణం అవుతున్నది. ప్రకృతి పురుషుల మధ్య ఆ డిఫరెన్సెస్ చెప్తున్నాడు. అయితే మన సాంఖ్య శాస్త్రం ప్రకారం ఈ ప్రకృతి 24 తత్వాల రూపంలో చెప్పబడ్డాయి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, తర్వాత పంచభూతాలు, తర్వాత పంచ తన్మాత్రలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు, తర్వాత అంతఃకరణ చతుష్టయం, మనస్సు బుద్ధి అహంకారం చిత్తం 24. వీటిని ఏమంటారంటే అశుద్ధ తత్వాలు అంటారు. అంటే ప్రకృతి. శుద్ధతత్వం ఏంటి అంటే పరమాత్మ, పురుషుడు. అశుద్ధము అంటే నెగిటివ్ అని కాదు, అది దాంట్లో మార్పులు చేర్పులు ఉంటాయి, ఎప్పుడు అది మారుకుంటూ పోతుంది. దానికి సృష్టి స్థితి సంహారము అనే 3 గుణాలు ఉంటాయి, ఎప్పుడు మారుకుంటూ పోతుంటది. అది ఈ శరీరము పుట్టినప్పుడు ఇప్పటికి తేడా ఉన్నదా లేదా? అది మారుకుంటూ పోతుంది. కాబట్టి ప్రకృతి గుణాలు అశుద్ధ తత్వాలు. అవి ఏంటి అంటే ఇప్పుడు చెప్పిన 24. 25వ తత్వం ఏదైతే ఉంటుందో పంచవిగుంష ఆత్మాభవతి. 25వ తత్వం ఇప్పుడు చెప్పిన పురుషతత్వం, ఆత్మతత్వం. అందుకే గాయత్రికి 24 అక్షరాలు. చివరిలో ప్రణవం చేర్చి దాన్ని 25గా జపిస్తారు. గాయత్రి అంటే అర్థం ఏంటి అంటే ఈ వికారాల నుండి, అంటే ఈ అజ్ఞాన స్థితి నుండి మన ఐడెంటిఫికేషన్ కరెక్ట్ గా చేసుకోవాలి. నేనెవరు అనే ఐడెంటిఫికేషన్ కరెక్ట్ గా చేసుకున్నప్పుడు
అప్పుడు మీరు చేసే పనులు అట్లా ఉంటాయి. ఐడెంటిఫికేషన్ సరిగా చేయకుంటే ఇవన్నీ కూడా అదవుతుంది. అశుద్ధి తత్వాలతో మీ ఐడెంటిఫికేషన్ చేసుకున్నప్పుడు, అశుద్ధి తత్వాల ప్రేరణ ద్వారా మీరు పనులు చేస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అజ్ఞానంలో ఉండి అట్లనే కష్టాల పాలవుతారు. అర్జునునికి ఏదైతే శోకం వచ్చిందో ఆ శోకం వస్తుంది. శుద్ధతత్వమైన పురుషతత్వం కంట్రోల్లో ఉండి పనిచేసినప్పుడు అప్పుడు మంచిగా చేస్తారు. అంటే అర్థం ఏంటి అంటే జీవితంలో ఏదైనా ఆ మూమెంట్ నడుస్తూనే ఉంటది. ఏది పట్టుకపోయేది లేదు, ఏది మీరు ఉంచుకునేది లేదు. అన్ని దాని పని చేసుకుంటూ పోతుంది. మీరు ఉండాల్సింది ఏంటి అంటే సమస్థితి. ఇప్పుడు చెప్పిన భావాలను కరెక్ట్ గా మీరు యాక్టివేట్ చేసుకుంటే, ద్వేషము ఇవన్నీ తీసివేశారంటే, మీరు ఎదుటి వాటితో బిహేవ్ చేసేటప్పుడు మీకు వచ్చే భావాలు అది మీ మీదనే ఇంపాక్ట్ చేస్తున్నవి అని గ్రహించాలి ఫస్ట్. అది మొదటి స్టెప్. అది ఆ స్టెప్ వేశాక మీకు అర్థమవుతుంది. అంటే ఒకళ్ళను మనం నింద చేసినా అది నింద కాకూడదు. నింద చేస్తున్నారంటే మిమ్మల్ని మీరు నింద చేసుకుంటున్నట్టు టెక్నికల్ గా. అది నిందాభావంతో చేయవద్దు. పిల్లలను ఎట్లనైతే మీరు చేస్తారో కరెక్షన్, ఆ భావంతో చేయాలి. అంటే చేసేది ప్రేమ భావం లేకుండా మీరు ఏ పనులు అయితే చేస్తారో ఆ పనులన్నీ కూడా ఏమైతాయంటే మీకే అగెనిస్ట్ గా తిరుగుతాయి. అది ఫండమెంటల్ పాయింట్. అది ప్రకృతి పురుషులని ఇప్పుడు డివైడ్ చేశాడు. 24 ప్రకృతి తత్వాలు, అశుద్ధ తత్వాలు అంటారు. శుద్ధ తత్వము చైతన్యం. ఈ విధంగా విభజించారు సాంఖ్యులు. అందుకే గాయత్రి మంత్రానికి గాయత్రోవై బ్రహ్మజ్ఞానం కోసం గాయత్రి మంత్రాన్ని చెబుతారు. గాయత్రి గయావై ప్రాణ. గయ అంటే ప్రాణాలు అన్నట్టు. ఆ ప్రాణాలను రక్షించేది కాబట్టి ఆమె గాయత్రి. మనలో ఉన్న ప్రాణశక్తి ఏదైతే ఉందో ఆ ప్రాణశక్తిని అది రక్షిస్తుంది కాబట్టి, ప్రాణశక్తి సరిగ్గా ఉంటే మంచిగా స్టేబుల్ గా ఆనందంగా ఉంటాం. అది ఇష్టం ఉన్నట్టు తిరిగితే ఏడ్చుకుంటూ టెన్షన్ లో స్ట్రెస్ అన్ని నెగిటివిటీస్ అనేవి వచ్చి చేరుతాయి. కాబట్టి ఆ ప్రాణశక్తిని స్టేబుల్ గా ఉంచుకోవాలి. శ్వాస న్యాచురల్ గా స్టేబుల్ గా ఉండాలి. ఇవన్నీ రావాలంటే చాలా జ్ఞానం ద్వారా, చాలా సింపుల్ టెక్నిక్ ఇది. కూర్చొని పెద్ద ప్రాణాయామాలు అవి వేయాలంటే ఒకసారి తలనొస్తుంది. అది చేసే ప్రాసెస్ కరెక్ట్ గా అర్థం కావాలి. అన్నిటికన్నా ఈజీ ఏంటి అంటే మిమ్మల్ని మీరు భావాలను కరెక్ట్ గా ఉంచుకోవడం. మిగిలినవన్నీ ఆటోమేటిక్ గా జరగాల్సినవి జరుగుతాయి. ఓవర్ జపం చేయడం ఏది అవసరం లేదు. చాలా సింపుల్ పద్ధతిలో చేసి భావాలను కరెక్ట్ గా ఉంచుకున్నారంటే ఆటోమేటిక్ గా జరగాల్సినవన్నీ జరుగుతాయి. ఏ చక్రాలు ఎట్లా యాక్టివేట్ కావాలో అవి ఆటోమేటిక్ గా అవుతాయి. అందుకే జ్ఞానమే ప్రధానము అని దీంట్లో చెప్తున్నారు. జ్ఞానం ద్వారా అన్ని చాలా సింపుల్ గా జరిగిపోతాయి. ప్రాక్టీస్ చేయాలి కదా, అనుభవం రావాలి కదా. ఈ భావాలు మీలో తెచ్చుకోవడమే అనుభవం. ఒక విగ్రహాన్ని పట్టుకొని దాన్ని లోపల నుంచి ఆ ప్రేమ భావం దాని మీద గట్టిగా రావాలి. ఇది నాలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న చైతన్యము, దీని రూపము, ఇవన్నీ కూడా నా ఇంద్రియాలు ఎట్లా ఉన్నాయో దానిది అదే. దాని పూజను ఆ రకంగా మీరు చేసినప్పుడు ఏకాగ్రతతో ఆటోమేటిక్ గా జరగాల్సింది జరుగుతుంది. చిత్తము ఏదో వెట్టికి వచ్చాం, ఇవాళ పలానా రోజు కాబట్టి వచ్చాం, నీ దిక్కులు చూసుడు, వేరే ఆలోచించుడు అవన్నీ ఉన్నంత కాలం మీరు ఎక్కడ తిరుపతి కాదు, సాక్షాత్ కైలాసం పోయి వైకుంఠం పోయి ఎక్కడికి పోయినా ఇదే పరిస్థితి. కైలాసం పోయినా సేమ్ అదే పరిస్థితి. అక్కడ కూడా మీ చిత్తం సరిగ్గా లేకుంటే అక్కడ ఉండి లాభమైంది. అదే ఇంట్లో కూర్చొని కూడా అదే విషయాన్ని సాధించవచ్చు. అందుకే మీరు ఎక్కడ ఉన్నారు, ఏ రూపం వేసుకున్నారు, ఏ స్థితి, అవన్నీ మ్యాటరే కాదు. మీ
భావాలను మీరు ఎట్లా రక్షించుకుంటున్నారు, మీ తత్వం ఎట్లా ఉన్నది, మీ ఆలోచనలు ఎట్లా నడుస్తున్నాయి, వాటి మీదనే ఉంటుంది. మీ ఏకాగ్రత స్థితి ఎట్లా ఉన్నది, మీరు అందరిని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, దీన్ని బట్టే మీ స్థితిగతి ఏందో తెలుస్తుంది. పక్కనే ఉరుస్తున్నారా లేదా, ఎట్లా ఆలోచిస్తున్నారు, అన్ని నాకే అన్న అనుకుంటున్నారు, ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి మీవి. ఇవి ఫస్ట్ మనం క్లీన్ చేసుకోవాలి. ఫండమెంటల్స్ మనకు అర్థమైతే అవన్నీ ఆటోమేటిక్గా క్లీన్ అవుతాయి. అప్పుడు ఎక్కడ ఏ ఇంట్లో లొల్లి ఉండదు, అందరూ సరిగ్గా ఉంటారు, లోకం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. లోపల సస్యశ్యామలంగా ఉంటుంది, బయట అట్లనే ఉంటుంది. ఇది సాధించాల్సిన విషయం. అంటే 21 చెప్పి ఆపుదాం. పురుష ప్రకృతిస్థో హి పుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. ఈ పురుషుడు ప్రకృతిస్థ, ఈ ప్రకృతి యందు ఉన్నవాడై, అంటే ప్రకృతి అంటే మీకు కనబడే ఈ విషయాలన్నీ, వాటి లోపల పురుషతత్వము చైతన్యతత్వం ఉన్నది. ఉండి ప్రకృతిజాన్ గుణాన్, ఈ ప్రకృతి వల్ల పుట్టిన గుణాలు ఏవైతే ఉన్నాయో, గుణాలన్నీ ప్రకృతికి ఉంటాయి, ఆ గుణాలను భుంక్తే హి అనుభవిస్తాడు అని చెప్తున్నాడు. అంటే మనలో ఉన్న చైతన్యతత్వము మన శరీరంలో ఈ మిగిలిన ఇంద్రియాల ద్వారా గుణాలు, వీటిని అతను అనుభవిస్తాడు. అస్య గుణసంగ, ఈ గుణాలతో అతనికి డైరెక్ట్ సంబంధం ఉండదు, అతను సపరేట్. సదసద్యోని జన్మసు, ఈ సంబంధము తర్వాత మంచి చెడు అయిన ఈ జన్మాలు ఇవేవైతే ఉన్నాయో, ఆ సంబంధం పెట్టుకున్నప్పుడు, గుణాలతో సంబంధం పెట్టుకొని అది చేసినప్పుడు ఫలానాది కావాలి, ఫలానాది ఇది రావాలి, అది వస్తేనే ఇది, ఇలా ఉన్నప్పుడు అతనికి జన్మ కారణం అవుతుంది. అతని ఆలోచనలకు తగ్గట్టు అతని ఆ యోని యందు జన్మ ఎత్తుతాడు. దీనికి సంబంధం పెట్టకుండా ఒక నిర్లిప్త భావంతో ఉన్నప్పుడు అతను నిత్యతృప్తుడు, ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఫలానా ఏదో వస్తేనే ఆనందంగా ఉంటది అని అనుకున్నప్పుడు అజ్ఞాన స్థితి అది. 24 గంటలు ఎప్పుడు మంచిగా ఉండండి, ఏదో వస్తేనే వస్తుంది అంటే ఆ ఒక్క నిమిషమే వస్తుంది. అది వచ్చినా రాకున్నా దాంతో సంబంధం లేదు. మీరు స్వతహాగా మీలోనే అమృతం ఉన్నది. ఎక్కడనో బయట నుంచి వచ్చేది ఏం ఉండదు. అందుకే యోవై భూమా తత్సుఖం, ఎల్లప్పుడూ ఉండేది నిజమైన సుఖం. ఆ సుఖం మీలోనే ఉన్నది, ఎక్కడనో లేదు. దాన్ని పట్టుకోవాలి. కానీ ప్రకృతి నుంచి వచ్చే గుణాలతో, శబ్ద స్పర్శ రూపరసగంధాలతోటే మీ ఆనందం లింక్ పెట్టుకుంటే, ఫలానాది టచ్ చేస్తేనే ఆనందం, ఫలానాది చూస్తేనే ఆనందం, ఫలానాది పొందుతేనే ఆనందం, ఫలానా దగ్గరికి పోతేనే ఆనందం అని పెట్టుకున్నారంటే మీ ఆనందం దాంతో లింక్ అయి ఉంటుంది. లింక్ అయినప్పుడు ఆ యొక్క జన్మలు ఎత్తాల్సి వస్తుంది. ఎత్తి దాన్ని అనుభవిస్తారు, దాన్ని చేస్తారు. అప్పుడే ఆనందం వస్తుంది. కథ అంతసేపు ఏడ్చుకుంటే ఉండాలి. కాబట్టి ప్రకృతికి లింక్ లేకుండా, ఎందుకంటే ఆత్మ అనేది స్వతహాగా ఆనంద స్వరూపం, ఆనంద స్వరూపంలో ఉండాలి తప్ప ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలు ఈ ప్రకృతి స్వభావంతో ఆసక్తుడై ఉండకూడదు అనేది కరెక్ట్గా అర్థం చేసుకుంటే నిత్య ఆనంద స్థితిని అనుభవిస్తారు. ఫలానా దగ్గరికి పోతేనే ఆనందం, అది చూస్తేనే ఆనందం అని అనుకున్నంతసేపు ఎప్పుడు కోల్పోయిన వాళ్ళ లెక్కనే ఉంటారు. అది దొరికితేనే మీకు అది వస్తుంది, అది దొరకనంత వరకు బాధనే ఉంటుంది, దుఃఖంలో ఉంటారు. అది దొరకంగానే మళ్ళీ పోయిందంటే మళ్ళీ కష్టం. అది ఎంతసేపు ఉంటుంది, అది దొరికింది, అది కొద్దిసేపు అయినా మళ్ళీ విడిచిపెట్టాల్సిందే. అది మారుకుంటూ పోతుంది, దాన్ని పట్టుకొని ఉన్నా. కాబట్టి కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. కామం అంటే ఒక వస్తువును కోరుకోవడం,
ఫిజికల్ ఏదైతే ఉంటుందో దాన్ని అందుకోవాలని ప్రయత్నించడం కామం. అది ఏదైనా కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. తర్వాత అది దొరకకుంటే వచ్చేది క్రోధం. ఎప్పుడు దొరకాలని రూల్ లేదు, అప్పుడు క్రోధం వస్తుంది. ఆ విషయం మీకు అందకుంటే అనుకున్న స్థితి క్రోధం వస్తుంది. తర్వాత దొరికాక మోహం వస్తుంది. దాన్ని పట్టుకొని మోహం, అదే 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 అని దాన్ని పట్టుకొని అది చేస్తుంటారు. ఇల్లు అబ్బా ఎంత బాగుంది, ఇల్లు చాలా అద్భుతంగా ఉన్నది, ఒక్క మరక కూడా ఇయ్యరు, దాని మీద మోహం వస్తుంది. లోభం, ఇక ఇంకోనికి ఇయ్యరు. అది ఆ వస్తువు ధనం ఉన్నదంటే ఆ ధనాన్ని చూసుకుంటూ ముడుచుకుంటూ అది ఇంకోనికి అస్సలు ఇయ్యరు. రూపాయి పోయినా ఏడుస్తుంటారు. లోభం అంటే అది మదం, అది వచ్చింది అని మదం, నా దగ్గరనే ఉన్నది ఎవరి దగ్గర లేదు అని మదం వస్తుంది. మాత్సర్యం, అది ఇంకోటి దగ్గర ఉన్నదంటే జెలసీ, ఏడుపు. చాలా సింపుల్. అంటే ఫిజికల్ వస్తువుల మీద ఎప్పుడైతే మీకు ఇవి ఉంటాయో, ఈ కావాలనే కోరిక, నా దగ్గరనే ఉండాలనే కోరిక, ఇంకోనికి ఉంటే ఏడుపు, ఈ లక్షణాలు ఇవే అరిషడ్ వర్గాలు. కాబట్టి ఫిజికల్ వస్తువు ప్రకృతి మీద, ఫిజికల్ వస్తువులన్నీ ప్రకృతి ద్వారా వచ్చినాయి. ప్రకృతికి అసక్త అంటి పెట్టుకోకుండా ఉండండి. మీరు పురుషతత్వం, చైతన్య స్వభావం, దాంట్లోనే మొత్తం ఆనందం ఉన్నది, వీటి వల్ల లేదు. వీటన్నిటికి ఇచ్చేదే అది. కాబట్టి దాన్ని ఎప్పుడైతే పట్టుకుంటారో వీటి వల్ల, వీటి కంట్రోల్లోకి మీరు ఊరు. అప్పుడు అరిషడ్ వర్గాలు ఒక్క నిమిషంలో మాయమైంది. మీరు మీ సోల్, మీలో మీరు ఆనందపడండి. గురువు చూపెట్టేది ఏంటి అంటే అద్దం తీసి ముందర పెడతాడు. గురువు చేసేది ఏం లేదు, మీ అద్దం మీ మొహం మీకు చూపెడతాడు. మీరేంది బయట అంతా చూసి అది కావాలి ఇది కావాలని ఉరుకుతుంటారు. అది కాదురా బాబు, మీ అద్దం మీరు చూసుకోండి. ఇక మీరెవరు అంటే గట్టు కాదు, మీలో మీరు చూసుకోండి. మీలో మీరు చూసుకున్నప్పుడు అప్పుడు మీరంటే ఎవరు తెలిసి ఆనందాన్ని అనుభవించడం మొదలు పెడతారు. ఇక బయటి వాటి మీద మీకు వచ్చేటివి వస్తాయి, అవి రావద్దు, అవి చేయొద్దు అని కాదు, కానీ అది ఉంటేనే మీకు ఆనందం అనేది పోతుంది. అప్పుడు సమస్థితి వస్తుంది. అది వచ్చినా పోయినా ఒకటేలాగా ఉంటారు. అది మరి ఏంది, ఎమోషన్స్ అనేవి పోతాయి కదా, ఎమోషన్స్ పోవాలి. అది పరిపూర్ణమైన ప్రేమ భావం వస్తుంది, టాప్ లెవెల్ ఎమోషన్ వస్తుంది. ఏంది, దీన్ని మూర్ఖత్వపు ఎమోషన్స్ కాదు, భావము టాప్ లెవెల్లో ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. చేసుకున్నప్పుడు జీవితం అంతా ఒక ఏమవుతుందంటే సచ్చిదానంద పరబ్రహ్మం, ఆనంద తత్వంలో ఆనందంగా సుఖంగా ఉంటారు. అదే నిజమైన ఆనందం. మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే నిజమైన ఆనందం. ఆనందం అంటే మరి ఆనందం లేదు కదా అంటే మీరు చేసుకుంటలేదు, ధైర్యం లేదు కదా, మనది మనమే అట్లా కోల్పోతున్నాం. ఎందుకంటే బయటి వాటిని చూసి భయపడుతున్నాం. బయటి వస్తువే లేదు, ఈ సృష్టి అంతా ఒకటే అని చెప్తున్నాడు. వేరే వస్తువు సెకండ్ పర్సనే లేడు. సెకండ్ పర్సన్ లేకుంటే భయం దేనికి? దీన్ని చూసి భయపడుతున్నారు. అందుకే బ్రహ్మజ్ఞాని నభిభేతి కదాచనేతి, దీనికి భయపడాడు. ఎందుకు భయపడంటే దీన్ని సెకండ్ గా చూడడు కాబట్టి. సెకండ్ వస్తువు ఉన్నది అంటే భయం ఉంటుంది, సెకండ్ వస్తువే లేనప్పుడు భయం ఎందుకు ఉంటుంది? ఇది సారాంశం. ఇవాళ మంచిగా చేసుకోండి. ఓకే, శుభం. జ్ఞాన పంచమి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ రాము. ఓకే సార్, ధన్యవాదాలు.